అనుకోని దుర్ఘటనతో అయిన వారిని కోల్పోయారు. అంతకుముందు 6 నెలల ముందే ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి కూడా చిన్న చూపు చూసింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా అదే వారి చివరి ప్రయాణమైంది. అయిన వారిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో ఇంటికి చేరితే నిల్వనీడనిచ్చిన ఇల్లే వారిని కాదంది. మంట కలిసిన మానవత్వంతో ఇంటి యజమానులు మృతదేహాలను ఇంటికి రానిచ్చేది లేదని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను అద్దెంట్లోకి రానివ్వకుండా తాళం వేసిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న సాయి ప్రకాష్ తన కుటుంబ సభ్యులతో ఆదివారం ములకలపల్లి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సాయి ప్రకాష్, భార్య సంధ్య, కుమారుడు మోక్షిత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఆసుపత్రికి తరలించి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించడానికి నివాసం ఉంటున్న అద్దెంటికి తీసుకొచ్చారు. ఇంటి యజమాని ఒప్పుకోకపోగా ఇంటినైనా కూల్చివేస్తాను కానీ మృతదేహాలను రానివ్వనని తాళం వేసి వెళ్ళిపోయారు. మృతదేహాలను తీసుకువచ్చి చాలాసేపు వేచి చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు చేసేదేది లేక భద్రాచలం పక్కన పురుషోత్తరపట్నం గ్రామానికి మృతదేహాలు తరలించారు. ప్రస్తుతం కాలంలో మానవత్వం మంట కలిసిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే మేజర్ గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా వాళ్ళ పిల్లవాడు ఒక అతన్ని ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళ సిస్టర్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు. దానివల్ల అతను కూడా వాళ్ళ బతికాడని చెప్పి మనం అనుకుంటాను. ఇంత జరిగి ఈ కుటుంబం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఎంత దుర్మార్గం అండి. అసలు మనం సమాజంలో ఉన్నామా? మానవత్వం అనేది ఉందా? ఇక్కడి నుంచే ఇతను రాము అనే అతనికి ఫోన్ చేయడం జరిగింది లైవ్ లో చేసి, ఏం పద్ధతి ఇది, కరెక్ట్ కాదు ఈ విధానం, ఇది మానవత్వం అనేది ఉండాలంటే ఆయన ఏం చెప్తాడంటే, వీళ్ళు చనిపోయారంటే మొన్న ఆయనే చనిపోయాడు, పాపం పోనీళ్ళని ఉండనిచ్చాం, మళ్ళీ వీళ్ళు చనిపోయారు, మా ఇంటికి అరిష్టం, రేపొద్దున అద్దెకి ఎవరు వస్తారని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మనం మానవ సమాజంలో ఉన్నామా లేదా ఎక్కడన్నా అడవిలో జంతువులాగా బతుకుతున్నాం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు పొద్దున ఆయన ఇంట్లో ఇదే పరిస్థితి వస్తే, ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, ఆయనకి ఏదైనా జరిగి ఇదే ఇన్సిడెంట్ జరిగితే అక్కడ బెంగళూరులో ఆయన ఉన్న ఇంటి ఓనర్ కూడా ఇదే విధంగా వ్యవహారం చేస్తే ఏం చేస్తాడు ఇతనని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.